రామ్మోహన్ రావు గారితో మాట్లాడదాం. రామ్మోహన్ గారు, నిన్న బీహార్, రేపు తమిళనాడు, వెస్ట్ బెంగాల్, మధ్యప్రదేశ్ ఇలా చాలా చేపట్టబోతుంది 9 రాష్ట్రాల్లో. మోడీ సర్కార్ ఈ ఓటర్ల సవరణ వ్యూహం ఏంటంటారు? దేశవ్యాప్త సమగ్ర ఓటర్ జాబితాలో ఓట్ల వడపోతగా చూడాలా మనము, లేదంటే ఓట్ల తొలగింపుగా చూడాలా? ఈసీ నిర్ణయాన్ని ఎలా అర్థం చేసుకోవాలంటారు? రోజా గారు, మీకు అట్లాగే వెంకటరెడ్డి గారికి, మానవతరాయ్ గారికి, యువమిత్రులు నిఖిల్ అజ్ఞాని గారికి నమస్కారం. రాజనీతి ప్రేక్షకులకు కూడా. ప్రశ్న తప్పైతే జవాబు తప్పుస్తుంది. మీరు నాకు తప్పుడు ప్రశ్న వేసినారు. ఏం ప్రశ్న? మోడీకి ఏం సంబంధం నేను అడుగుతున్నా. ఇప్పుడు మీ భార్యని ఇప్పుడు మీరు కొడుతున్నారా మానేశారా అని రెండే. కొడుతున్నా మానేసా స్పష్టంగా చెప్పమంటే కొడుతున్నా అన్న తప్పే, మానేసిన అంటే అంతకంటే తప్పు. ఇద్దరు కొట్టినట్టు లెక్క. ఇప్పుడు అట్లాంటి ప్రశ్న నాకు మీరు వేశారు. ఏం హాస్యంగా చెప్తున్నాను తప్పుగా. నేనేమంటున్నాను రోజా గారు, ఇప్పుడు మోడీకి ఏం సంబంధం, లేకుంటే రాహుల్ గాంధీకి ఏం సంబంధం? ఎలక్షన్ కమిషన్ సార్ పేరు మీద 21 ఏళ్ల తర్వాత లెక్క పెడితే 2002 తర్వాత 4 దాకా 3 ఏళ్ళు నడిచింది కనుక సుమారు 25 సంవత్సరాల తర్వాత రిజన్ మొదలుపెట్టింది. దీన్ని ఆహ్వానిస్తున్నాను నేను, పార్టీలకు అతీతంగా ఆహ్వానిస్తున్నాను. మొట్టమొదటి. రెండోది ఏమంటున్నానంటే, ఇప్పటిదాకా ఎందుకు చేయలేదు? 20 ఏళ్ళు దాకా ఎందుకు చేయలేదు? 10 ఏళ్ళేమో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. 2004 నుంచి 2004 వరకు వాజ్పేయి గారు ఉన్నారు. ఆ తర్వాత 2004 అంటే వాజ్పేయి గారి హయాంలో జరిగినట్టే కదా సార్ రివిజన్ అయితే. తర్వాత 2004 నుంచి 14 దాకా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది మన్మోహన్ సింగ్. తర్వాత 14 నుంచి ఇప్పటిదాకా 11 ఏళ్ళుగా వీళ్ళు ఉన్నారు. ఇలా పాపం తలా పెడికాడు కదా. పోనీ నిజంగానే ఎన్నికల కమిషన్ నియంత్రించుకుంటే 2 పార్టీలు ఉన్నాయి కదా, వాళ్ళన్న వీళ్ళని చేయాలి కదా, చేయలేదు. అంటే ఎన్నికల కమిషన్ వీళ్ళ చేతులు లేదు అనుకుంటే ఎన్నికల కమిషన్ ఎందుకు తప్పు చేసింది అంటున్నా నేను. లైవ్ అక్రమ్ ఒకటి చూసిన నేను. ఇవాళ జ్ఞానేష్ కుమార్, నేను ఎలక్షన్ కమిషన్ కూడా నేను మాట్లాడతా, వాళ్ళు చేసిన తప్పులు కూడా చెప్తాను, నేను 2 చెప్తా. కానీ రాజకీయ పార్టీలకు సంబంధం లేదు. ఎలక్షన్ కమిషన్ పరిధిలో డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్, ఆర్ఓలు, ఏఆర్ఓలు, బూత్ లెవెల్ ఆఫీసర్లు పనిచేస్తారు. కానీ గతంలో రాజకీయ పార్టీలకి ఓటర్ లిస్టులో ఉన్న శ్రద్ధ ఇప్పుడు పోయింది. ఎందుకు పోయిందని చెప్తాను నేను. గతంలో రాజకీయ పార్టీ సిద్ధాంతపరంగా కార్యకర్తలు ఉండేవాళ్ళు. నేనైతే ఎన్నికల పోటీ చేసినప్పుడు వాళ్ళు రూపాయి తీసుకుంటే వాళ్ళే పనిచేసిండ్రు. ఎన్నికల ఓటర్ లిస్టులో 1వ నెంబర్ నుంచి 3500 ఓట్లు ఉంటే లాస్ట్ నెంబర్ వరకు చెప్పేవాళ్ళు. ఇది గతంలో రాజకీయ పార్టీల చరిత్ర, రాజకీయ పార్టీల కార్యకర్తది. ఇవాళ పోలింగ్ చిట్లు పంచేది లేదు. వీళ్ళకు ఓటర్ల సంగతి తెలియదు. కిరాయి గుండాలను మాట్లాడుకొని రాజకీయ పార్టీలన్నీ కూడా 50 మంది ఊరవతలు కూర్చుంటారు. ఎవరు వస్తే వాళ్ళ జెండాలు పట్టుకుంటారు, ప్రచారం చేస్తారు, మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతారు. కొన్ని పార్టీలు కమిటెడ్ ఓటర్ అస్సలు లేరంటలేదు, కానీ 100% ప్రచారం ఇట్లా జరుగుతున్నాయి. ఇక్కడికి వస్తాను నేను. ఎస్ఐఆర్ని ఆహ్వానించుకుంటూనే ఎస్ఐఆర్ లో ఉన్న మంచి చెప్తా చెప్తుంది. ఎస్ఐఆర్ని ఇప్పుడు 12 రాష్ట్రాలు అంటే 3 కేంద్ర పాలిత ప్రాంతాలు, 9 రాష్ట్రాలు చెప్తున్నారు. ఇంకా నయం, నాకు కొంచెం భయం ఉండే. ఆ దక్షిణాది రాష్ట్రాలు కేవలం ఎన్నికలు జరుగుతున్న 6 రాష్ట్రాలు చేసిన అనుకోండి, అప్పుడు ఖచ్చితంగా మోడీ గారి మీద ఆరోపణ చేసేవాడు వీళ్ళు. నేనేమంటున్నాడు, ఆడలేక మధ్యలో కూడా అన్నట్టు ఆధార్ కార్డు తెస్తా అన్నదేమో కాంగ్రెస్ పార్టీ, వద్దన్నది బీజేపీ. కభీనయ్ అన్నది ఇదే మోడీ గారు జిఎస్టీని పూర్తి వ్యతిరేకించి మాట్లాడిన సందర్భం చూసినాం. నేను 3 చెప్తున్నాను. జిఎస్టీని వాళ్ళు తెస్తా అంటే వీళ్ళు వద్దంటారు, వాళ్ళు ఆధార్ కార్డు తెస్తా అంటే వాళ్ళు తెస్తా అంటే వీళ్ళు వద్దంటారు. ఈ 2 పార్టీలే కదా అధికారంలో దేశంలో ఇప్పటిదాకా. 3 రైతు చట్టాలు కాంగ్రెస్ పార్టీ 2019 మేనిఫెస్టోలో పెట్టింది. వాళ్ళు మేనిఫెస్టోలో పెడతారు, వీళ్ళు చేస్తేనే వద్దంటారు. పెద్ద ఎత్తున ఉద్యమాలు జరుగుతాయి. ఇది 3 ద్వంద్వ ప్రమాణాలకి ప్రత్యేక అంటున్నాడు. ఇక చెప్తాను. రెండోది ఈవీఎంల సంగతి చెప్తున్నాడు. అనుమానాల పునాదుల మీద మీరు ఇటువంటి కేసులు తీసుకొస్తే మరొకసారి చెల్లదని కొరడా జులిపించి సుప్రీంకోర్టు తీర్పు వచ్చినాక ఇప్పుడు కొత్తగా ఓటు చోరీ మాత్రం ఈ పార్టీలు అని చెప్తున్నారు. ఓటు చోరీ అంటున్నారు. రెండోది కూడా చెప్తున్నా. ఉదాహరణకు పిఆర్ఎస్ కూడా ప్రాంతీయ పార్టీకి తక్కువ పాపం లేదు, వీళ్ళది కూడా చెప్తాను. వీళ్ళు మొన్నటి దాకా కేటీఆర్ గారు ఏమన్నాడు, బ్యాలెట్ పేపర్లే కావాలన్నాడు. మరి మీరు 2 సార్లు ఎట్లా గెలిచిండ్రు? ఈవీఎంతో కదా. మీరు గెలిచినప్పుడు ఈవీఎంలు కరెక్ట్ అంట, మొన్న ఓడిపోయింది కనుక బ్యాలెట్ పేపర్ కరెక్ట్ అంటున్నారు, ఈవీఎం తప్పు అంటున్నారు. అంటే అన్ని ప్రాంతీయ పార్టీలు, జాతీయ పార్టీలు 2 కూడా ఈవీఎంల మీద వాళ్ళ ఆడలేక మధ్యలో ఓడినట్టు, వాళ్ళు గెలిచినప్పుడేమో తమ గొప్ప, ఓడిపోతే ఈవీఎంలో తప్పు అంటున్నారు. ఈ ఈవీఎంల కథ ఒడిచిపోయింది. ఇప్పుడు కొత్తగా ఈ ఓటర్ చోరీ గురించి వస్తున్నది. బీహార్ లో 60 లక్షల మంది ఓటర్లు తీసేస్తే నిఖిల్ చెప్పలేకపోయింది 23 లక్షల మంది కొత్తగా ఏరియట్ కూడా మళ్ళా అంటున్నాడు. అంతేకామ్మా విదేశీస్తులు ఉన్నారనేది మన తెలంగాణ మంచి ఉదాహరణ. చెన్నంనేని రమేష్ గారు జర్మనీ పౌరసత్వంతో దుర్మార్గంగా 3 సార్లు బీఆర్ఎస్ గెలుపొందింది కదా. ఆది శ్రీనివాస్ చాలా ప్రయత్నం చేస్తే ఇప్పుడు ఆయన ఏం చేయాలి, విదేశాలకు పోయి అరెస్ట్ చేసి లోపడబడేయాలి అంటున్నాడు చెన్నంనేని రమేష్. తప్పు కదా. 3 సార్లు అసెంబ్లీలో ప్రాతినిధ్యం వహిస్తాడు, ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తాడు. ఓడిన ఆయనేమో ఇప్పటికీ ప్రతిపక్షంలో 3 సార్లు ఉంటాడు. ఇప్పుడు గెలిపిండి కనుక న్యాయమైంది. అంటే ఆయన ఫైన్ వేసింది. ఫైన్ సరిపోద్దా? దుర్మార్గం కదా. ఇది ఒక్క ఉదాహరణ చాలు. రోహింగ్యాలు అని పక్కన పెట్టిన రోజా గారు, ఈ ఒక్క ఉదాహరణ చాలు. మన భారతదేశంలో విదేశీ ఓటర్లు ఉండడానికి చెన్నమనేని రమేష్ మంచి అట్టి ఏమైనా కానీ నాకేం సంబంధం ఉన్నారా లేరా? ఇక్కడ ఎస్ఐఆర్ లో జరిగే ప్రాసెస్ చెప్తాను నేను. చాలా మంచి ప్రాసెస్ అండి. నేను 99 నుంచి ఎన్నికల నిఘా వేదికలు పనిచేస్తున్నా.
6 ఎన్నికలలో దేశమంతా తిరిగిన, ఒక రాష్ట్రంగా దేశమంతా తిరిగిన మనకు అన్ని ఎన్నికలను నేను చూస్తున్నామండి. ఇందులో మంచి అని చెప్తాను, 2004 దాకా జరగలేదు కదా, 2004 నుంచి ఇప్పటిదాకా 21 ఏళ్ళు అయింది కదా, ఇప్పటికి చచ్చిపోయిన ఓట్లు ఉన్నాయని వాళ్ళు చెప్పుకుంటున్నారు. అంటే తప్పుడు ఓటర్లు ఇస్తుంది మీరు అందరు గెలుస్తున్నారు కదా. ఓటర్ ఏమంటారు దాని అంటే మన ఎలక్టోరల్ కాలేజ్ అంటాం. ఎలక్టోరల్ కాలేజీని సరిగ్గా నిర్వహించకపోతే ఓటర్ లిస్ట్ తప్పు అయితే మొత్తం తప్పనట్టే కదా. ఈ తప్పుడు తడకలతో ఓటర్ లిస్ట్ మీకు గెలుస్తున్నారు కదా. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే రేపు నవంబర్ 4 నుంచి డిసెంబర్ 4 దాకా ప్రతి ఇంటికి ఫామ్ నెంబర్ 6 తీసుకొని పోతారు. రెండోది ఏం చేస్తారు, ఆ అయినాక నెల లోపల 3 సార్లు పోతారు బిఎన్ఓలు అంటే ఎవరో ఆఫీసర్ అనే పేరు పెట్టిన వాళ్ళు పోయేది ఎవరంటే ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు, ఆయా వీళ్ళు బిఎన్ఓలు. అట్లాగే బిఎల్ఏలు ఉంటారు. బిఎల్ఏలు ఎవరంటే పార్టీల ఏజెంట్లు ఉన్నమ్మా, బూత్ లెవెల్ ఏజెంట్స్. వీళ్ళు ఏం చేస్తున్నారు, బూత్ లెవెల్ ఏజెంట్స్ సరిగ్గా ఉంటే ఓటర్ లిస్ట్ లో పేరు నమోదై ఎన్నికలకు వచ్చి పోలింగ్ బూత్ కి వెళ్ళి బండారు దత్తాత్రేయ గారు, మురళీమోహన్ గారు సినిమా యాక్టర్ నా ఓటు లేదని ఏడుస్తారు. అంటే వాళ్ళకి ఉండొద్దా, వాళ్ళకి బాధ్యత లేదా? గతంలో జరిగింది అదే కానీ అన్ని పార్టీలు చెప్తున్నాను. అందుకని ఇక్కడ ఏంటంటే ఓటర్ లిస్ట్ లో పేరు ఉందా లేదా చూసుకునే బాధ్యత పౌరులది. ఓటర్ లిస్ట్ లో తప్పుడు పేరు ఉంటే తీసేసే బాధ్యత ఎలక్షన్ కమిషన్. ఎలక్షన్ కమిషన్ కు ఈ పార్టీలకు ఏం సంబంధం లేదు. ఒకవేళ ఉండుంటే మీరు అందరూ తప్పు చేసినట్టే కదా. ఇప్పుడు మీరు అంటున్నట్టుగా అంత పారదర్శకంగా ఈసీ పనిచేస్తోందా? విపక్షాలు మరి ఎందుకు అభ్యంతరాలు, విమర్శలు, ఆరోపణలు? అప్పుడు ఆయన కాంగ్రెస్, ఇప్పుడు కాంగ్రెస్ చేస్తున్న పని బీజేపీ చేసింది గతంలో అంటున్నాను నేను. బీజేపీ ఈవీఎంల మీద ఆరోపణ చేసింది బీజేపీ కదా, ఈవీఎం తెచ్చింది కాంగ్రెస్ కాదా? మరి అప్పుడు వాళ్ళు గెలిచింది కదా. అంతే, ఇంకా ఒక్క మాట చెప్తాను. ఈ 2014, 18, 19, 24 3 ఎన్నికలు జరిగినాయి కదా. 2014లో కాంగ్రెస్ పార్టీ 44 సీట్లు వచ్చినాయి దేశవ్యాప్తంగా. ఈవీఎంలే తప్ప అనుకోండి, ఆ 44 కూడా రావద్దు. ఇంతకుముందు మానవతరాయ్ గారు మీరు కట్ చేసిన మానవతరాయ్ గారు ఒక మంచి విషయం చెప్పబోతున్నారు, చెప్పారు కూడా ఆయన కొంతవరకు. ఏమన్నారంటే అధికార పార్టీ ఎప్పటికి గెలిచేది కదా, మేము కనుక ఈవీఎం ట్యాంపరింగ్ చేస్తుంటే బీజేపీ ఎట్లా గెలిచేది అంటున్నారు. అదే ప్రశ్న మీకు కూడా వస్తుంది. ఎందుకంటే అంతే కదా, రెండింటికి వస్తుంది కదా ప్రశ్న. అటు ఇటు ఉంటుంది, వైస్ వర్స, వన్ వే ట్రాఫిక్ గా. నేనేమంటున్నానంటే నిజంగానే ఈవీఎంల ట్యాంపరింగ్ కనుక ఛాలెంజ్ చేస్తున్నాను. మా బీవీ రావు మిత్రులు ఉంటే ఎప్పుడు ఈవీఎం లేదు మాట్లాడుతాడు. నేను ఛాలెంజ్ చేసిన, ఆయన దాన్ని ఎలక్షన్ కమిషన్ కి మన కోర్టుకే ఛాలెంజ్ చేసిన. నేనేమంటున్నానంటే కింది స్థాయి బూత్ లెవెల్ గా ఈవీఎంల ర్యాండమైజేషన్ మొదలుపెట్టి జిల్లా రాష్ట్ర స్థాయి ర్యాండమైజేషన్ లో పాల్గొన్నామండి. ర్యాండమైజేషన్ లో ఎట్టి పొరపాటు జరగదమ్మా. మీకు ఈవీఎం ట్యాంపరింగ్ చేస్తున్నారంటే ఒకటి చెప్తా, నేను ఒక మనిషిని నేను ఆయుధం ఉపయోగించి చంపేస్తా అంట, చంపగలుగుతా అంట. ఎట్లా అంటే ముక్కు మూయాలి, ముక్కు మూస్తే వాడు కాలు చేతులు కొట్టుకోవాలి, చంపేయచ్చు. కాలు చేతులు గట్టేసి ముక్కు మూస్తే చచ్చిపోతాం. అది మన ముక్కు నాకు ఇచ్చినప్పుడు కదా వాడిని. ఈ ఈవీఎంలో కూడా ఇంటికి ఇస్తే ఆయన సార్ నా ఇంటికి ఇస్తే చేస్తా ట్యాంపరింగ్. నీ ఇంటికి ఇస్తే ఎందుకు ఇస్తారు? ఈవీఎంలకు బయట లింకు లేవు కదా, మన సెల్ ఫోన్ కదా, సిమ్ కార్డు ఉన్నట్టు దానికైతే లేవు కదా. ఈవీఎంల ట్యాంపరింగ్ అంత దుర్మార్గం. వాడు ఓడిపోతే ఈవీఎంల మీద గెలిస్తే తమ గొప్ప అంటున్నాడు. దుర్మార్గంగా అన్ని పార్టీలు ఈ రాజకీయం చేస్తున్నాయి, ఇంక్లూడింగ్ బీఆర్ఎస్ పార్టీ కూడా. మొన్న కేటీఆర్ కూడా అదే విమర్శ రాసింది. మన నిఖిల్ గెలుస్తున్నాయి, ఆ వ్యాసం కూడా పంపిస్తుంది మీకు. నేనేమంటున్నా అంటే ఇక్కడ ఎస్ఐఆర్ను 3 రకాలు చూడాలి. ఒకటి దొంగ ఓట్లు. దొంగ ఓట్లు అంటే పేరు లేకుండా ఉంటాయి, కానీ చాలా తక్కువైనాయి అన్నమాట. 99 ఉన్నట్లు లేవు. ఇవాళ మొత్తం అన్ని బూత్ లెవెల్ మన రకరకాలుగా మనకు ఏమంటారు ఇన్వెస్టిగేషన్స్ అయిపోయి పూర్తిగా మనకు వెబ్ కాస్టింగ్ వచ్చింది, మొత్తం ఫోటోలు వచ్చినాయి. ఇప్పుడు కలర్ ఫోటోలు వస్తున్నాయి. ఏది అభ్యర్థి కలర్ ఫోటోలు వస్తున్నాయి. 17 రకాల సంస్కరణలు తీసుకొచ్చారు కదా. ఈ జరిగే మొదటి ప్రక్రియ ప్రతి ఇంటికి పోతే ఫామ్ నెంబర్ 6 తీసుకెళ్తారు. తీసుకెళ్ళిన తర్వాత ఫామ్ నెంబర్ 6 నింపిస్తారు. ఎవరైతే బియ్యగా ఉంటారో నింపరాను నింపిస్తారు. నింపించిన తర్వాత 2003లో కనుక వాళ్ళ పూర్వీకుల ఓట్లుండి, ఇప్పుడు ఆ ప్రశ్న కూడా వచ్చింది. మన లిఖిత్ చూసినట్టు మొత్తం ఏది మన ఎలక్షన్ కమిషన్ లైవ్ అని ఒక ప్రశ్న వచ్చింది. నాకు ఉత్తరప్రదేశ్లో మా తల్లిదండ్రులు ఉంటారండి, నేను ఢిల్లీలో ఉంటా, నా ఓటు లేదు, ఇక్కడ లేదు, ఇక్కడ నమోదు చేసుకుంటారు, నా పూర్వీకులు అక్కడ ఉంది కదా, మరి నన్ను ఎక్కడ నమోదు చేస్తారు అన్నారు. అంటే నాడు 2003 సంగతి చూసుకొని మీ పూర్వీకులు అక్కడ ఉన్నారు కనుక అక్కడ కాకుండా మీకు డిక్లరేషన్ తీసుకొని కొత్త మన ఐడెంటిటీ కార్డు తీసుకొని ఇటు చేస్తామన్నారు. అసలు 2003 ప్రామాణికం ఎంత తీసుకుంటున్నారు? ఎలక్షన్ కమిషన్ తప్పేందంటే 2003 ప్రామాణికం ఎంత తీసుకుంటున్నారు? 2003 ఓటర్ లిస్ట్ ఎక్కడ ఉన్నాయంటే ఇప్పుడు ఆన్లైన్ కొడితే వస్తాయట. అది కూడా అడిగినండి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అని అడిగితే వాళ్ళు ఏమంటే ఆన్లైన్ కొడితే వస్తాయి అంటున్నారు. 2003 ప్రామాణికం కాకుండా కొత్తగా ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ నా సూచన ఏంటంటే ఇప్పుడు రేపు పొద్దున ఫామ్ నెంబర్ 6 తీసుకెళ్తున్నారు కదా, అందరితో నెప్పియండి, మళ్ళీ కొత్త ఓటర్ లిస్ట్ తయారు చేసుకుందాం. 1952లో తయారు చేస్తున్నట్టు ఏమైతుంది? 2003 ప్రామాణికం తీసుకుంటే ఇప్పుడు నా ఆధార్ కార్డు హైదరాబాద్ ఉంటుంది, నా ఇల్లు హైదరాబాద్, నేను ఉండేది మా ప్రజ్ఞాపూర్లో ఉంటా, నేను ఆధార్ కార్డు అక్కడ అడ్రస్ ఉంటుంది, నేను ఇక్కడ ఉంటున్నా, ఇక్కడ ఓటర్ లిస్ట్ లో పేరు ఉన్నది నాకు, మరి నా ఆధార్ కార్డు పనికి రాదంటే రేపు కొత్త చిక్కులు తెస్తున్నది. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఏంటంటే 2 పొరపాటు చేసింది. ఆధార్ కార్డు పనికి రాదన్నది కోర్టు జులిపిస్తే ఒప్పుకోలేదు. ఒక్క మాట, కోర్టు కూడా తప్పులు చేస్తున్నట్టు. సుప్రీంకోర్టు ఆధార్ కార్డు దేనికి పనికి రాదంటది, దీనికైతే పనికి వస్తుందంటది. మీరు బ్యాంకులో అకౌంట్ తెరవడం పనికి రాదంటది, ఇదే ఆధార్ కార్డు.
అట్లానే సిమ్ కార్డు తీసుకొని పనికిరాదంటారు. దొంగలు సిమ్ కార్డు తీసుకొని దోపిడీ చేస్తుంటారు, దానికి పనికిరాదంటది. అట్లాగే ఆధార్ కార్డు పనికిరాదంటే ఆధార్ కార్డు ఎవరికి పడితే మనకి వచ్చినాయి కదా, మీకు పనికిరాదంటే వచ్చినాయి కదా అంటున్నాను నేను కదా. అంటే అట్లానే ఆధార్ కార్డు లింక్ అంటే అసలు సమస్య పిలిచి ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ కూడా ఆ గుడుగుడు కొంచెం వాడుతుంది, ముఖ్య ఎట్లాంటి ఇట్లా దిప్పి చూపెడుతున్నారు అంటున్నాడు. ఇవాళ చేయాల్సిన పని ఏంటంటే ఆధార్ కార్డు 1 నెంబర్ ఉంటుంది, 12 ఉండయి. బండారు రామ్మోహన్ రావు అని కొడితే నాకు 3 ఇంతకు వెంకటరెడ్డి గారు చెప్పారు కదా, 3 చోట్ల ఓటు ఉంటే 2 చోట్ల పోతాయి, కానీ వట్టిగా పోవు. ఫామ్ నెంబర్ 7, 8 ఉంది కనుక వాళ్ళు ఏం చేస్తారో నోటీస్ పంపాలి. నోటీస్ ఇదివరకు ఫిజికల్ గా ఉండే, ఇప్పుడు ఫిజికల్ నోటీస్ అవసరం లేదు. ఫోన్ నెంబర్ లింక్ అయింది కదా మన ఓటర్ లిస్ట్ లో, ఫోన్ నెంబర్ కు ఒక మెసేజ్ వస్తుంది, మీ ఓట్లు 3 రామ్మోహన్ రావు గారు మీ 3 చోట్ల ఉన్నాయి, ఏది ఉంచాలని అడగాలి. వాడు అడిగితే అప్పుడు నా ఏది ఉంచుకుంటే అది ఉంచుకుంటా నేను అంటున్నాను. ఈ ప్రాసెస్ జరగడానికి ఆధార్ కార్డు లింక్ లేకపోతే ఎట్లా జరుగుతుంది, జరగదు కదా. అంటే ఆధార్ కార్డు తప్పు అంటున్నారు కదా, మరి రేషన్ కార్డు కరెక్టా, లేకపోతే ఇంకా సుప్రీంకోర్టు అడిగింది మా ప్రశ్న, రేషన్ కార్డు కరెక్టా, అవన్నీ ట్యాంపరింగ్ చేయరాదా? ఇంకా గట్టిగా మాట్లాడితే వాటికంటే ఆధార్ కార్డే ట్యాంపరింగ్ చేయలేనిది అంటున్నాడు. ఇంకొక మాట చెప్పి ముగిస్తాను. ఇవాళ ఒక్కటే మాట, ఇవాళ దేశవ్యాప్తంగా 12 రాష్ట్రాలు జరుగుతున్నాయి, 3 కేంద్ర ప్రాంతాలు. అది కనుక ఇది కాకుండా థర్డ్ ఫేజ్ లో మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వస్తుంది, అట్లానే కర్ణాటక వస్తుంది, మిగతా రాష్ట్రాలు. మొత్తం దేశంలో 100 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో నా ఉద్దేశం ప్రకారం 10 కోట్ల మంది ఓటర్లు నేను చెప్పిన కోవలకు వస్తారు. ఊళ్ళో లేని వాళ్ళు, చచ్చిపోయిన వాళ్ళు, అట్లాగే 2-3 చోట్ల ఓట్లు ఉన్న వాళ్ళు. ఈ 10 కోట్ల మంది ఓటర్లు పోవన్నా లేదా ఒక లెక్క ఉందమ్మా. రజిత్ కుమార్ గారి గతంలో 14 లక్షల ఓట్లు పోయినాయి అంటే సారీ చెప్పు, సారీ చెప్తే సరిపోతుందా అని ఆయన ప్రశ్నించిన మనం. ఇవాళ 100 కోట్ల మంది ఓటర్లు ఎట్లా ఉంటారు, తప్పు కదా. 80 కోట్ల మంది ఉండాలి, 80 నుంచి 85 కోట్ల మంది ఉండాలి. ఎట్లా చెప్తాను, 60% ఓటర్స్ జనాభాలో 60% దాటవద్దు. ఎందుకంటే మన జనాభా లెక్కలు ఉన్నాయి కనుక జనాభాలో 60% మించి ఓటర్లు ఉండడానికి వీల్లేదు. ఎందుకు వీల్లేదంటే 18 సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళందరూ మిగతా 40% ఉంటారు కనుక, పిల్లల నుంచి 0 to 18 years. అందుకనే ఈ ఎఫ్ఐఆర్ ఎందుకు మంచిది అంటున్నానంటే తప్పులు జరుగుతాయి. ఈ తప్పులు జరగకుండా చేయాల్సిన బాధ్యత ఈ బిఎల్ఏది, అంటే పోలింగ్ బూత్ ఏజెంట్లది ఉన్నది. రాజకీయ పార్టీల మీ అందరికి విజ్ఞప్తి ఏంటంటే బిఎల్ఓలు పనిచేస్తున్నప్పుడు వాళ్ళు ఎంబడి మీరు కూడా పండి, నేను కూడా వస్తా, రాజకీయ పార్టీ సంబంధం లేకుండా. ఏం చేద్దామంటే అసలైన ఓటర్లు, ఒకటే మాట, అసలైన ఓటర్లు ఏమో జాబితా నుంచి తొలగించబడద్దు, దొంగ ఓటర్లు జాబితాలో ఉండొద్దు. దీనికోసం చేస్తున్నది పూర్తిగా సమర్థించాలి. రాజకీయ పార్టీలు మీ మీద మీరు ఒక ఆరోపణ చేసుకొని దీని ప్రక్రియను అపహాస్యం చేయకండి. మీరు వివేదాలను చూసుకోండి, కానీ మీరు ఒకరి మీద ఒకరంటే 1,000 చూపెడితే 4 మీదికే ఉంటాయి కనుక ఇప్పటికైనా ఒక మంచి పని జరుగుతుంది. దీన్ని ఆహ్వానిత మిగతా థర్డ్ ఫేజ్ లో మిగతా రాష్ట్రాలు అనుకుంటున్నాను. సో విపక్షాలది కూడా ఒకటే మాటగా ఉంది, ఎవరు కూడా దీన్ని వ్యతిరేకించట్లేదు, అందరూ స్వాగతిస్తున్నారు. బట్ ఓన్లీ వాళ్ళ ఇంటెన్షన్ ఏంటి అంటే ఆ సవరణ, ఆ జాబితా ఏదైతే ఉందో అందులో ఈ ఓట్లే, దొంగ ఓట్లు ఏవైతే ఉన్నాయో ఆ వాటిని ఉంచొద్దు, ఖచ్చితంగా వాటిని తొలగించాలి. నా ఓట్లు నీ ఓట్లు ఎట్లుంటాయని అంటున్నా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఓట్లు గుర్తించి తీసేస్తారా, బీజేపీ కాంగ్రెస్ పార్టీ ఓట్లు గంప గుత్తగా ఉన్నాయా? ఇప్పుడు నిజంగా గతంలో చెప్పిన మా పెదనాన్న 93 ఏళ్ల వయసు బతికిండు, ఆయన కాంగ్రెస్ పార్టీ తప్ప దేనికి ఓటే అయిపోతుంది. నేనేమంటానంటే ఇప్పుడు అట్లా కమిటెడ్ ఓటర్స్ చాలా తక్కువ, 10% కూడా ఉంటారు, కమిటెడ్ ఉంటారు ఇప్పటికి కూడా. ఏమంటున్నా అంటే మీ ఓట్లు మా ఓట్లు అని పంచుకోకండి, ప్రజలు పంచుకోకండి. ఓటరు ఎవరికి నచ్చితే వాడిని ఓటేస్తారు. అందుకని కొందరు ఆంధ్రాలు ఎక్కిస్తున్నారు, కొందరు ఆంధ్రాలు దించుతున్నారు. అట్లాంటి ఒకటే పార్టీ గెలవాలి ఎప్పటికైతే. మీ ఓట్లు